ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జిల్లా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. శ్రీరాముడి పేరుతో బీజేపీ ఇంకా ఎన్నాళ్లు రాజకీయం చేస్తుందని, అసలు రాముడికి ఆ పార్టీలో సభ్యత్వం ఉందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. 46 ఏళ్లుగా దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్తో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో ఇటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ పార్టీ పైన ప్రధాని మోదీ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇటు బీజేపీ పార్టీని విమర్శిస్తూ ఇటు 2 రోజుల పర్యటనలో భాగంగా ఇప్పుడు నిర్మల్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో బీజేపీ పార్టీయే లక్ష్యంగా విమర్శిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీపై చేసినటువంటి విమర్శలపైన స్పందిస్తూ ఇటు మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్ గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి వారు ఏమంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, వారు ఏ విధమైనటువంటి స్పందిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మొన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా మంచిర్యాల జిల్లాలో పర్యటనతో పాటు నిన్న నిర్మల్ జిల్లాలో పర్యటించి ఒక కార్యక్రమంలో కూడా బీజేపీ పార్టీ పైన ప్రధాని మోడీ పైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీరు ఎట్లా స్పందిస్తారు? ఆయన ఏమంటున్నారంటే మా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. శ్రీరాముడు ఏమన్నా మీ పార్టీ జాగిరా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు గర్వంగా జై శ్రీరామ్ అని చెప్తాం. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోరుకునేది రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏంటిది? అందరికీ కూడా గౌరవం ఉండడం, అన్ని వర్గాలకు కూడా గౌరవం ఉండడం, అందరి అభివృద్ధి కొరకు పనిచేయడం, అందరి సంక్షేమం కొరకు పనిచేయడం, దీన్ని రామరాజ్యం అంటారు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీ అపీస్మెంట్ కొరకు, ముస్లింల ఓటు కొరకు మనం షాబాను కేసు తీసుకోవచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకోవచ్చు, ఆర్టికల్ 370, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం మైనారిటీ ముస్లిం అపీస్మెంట్ కొరకు పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాల కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. రామరాజ్యం రావాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా ఒకవైపేమో మహేష్ కుమార్ గౌడ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చెప్తారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? కాంగ్రెస్ అంటేనే ఇస్లాం, ఇస్లాం అంటేనే కాంగ్రెస్ అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నది, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎందుకు చేపట్టలేదు? ఇవాళ అయోధ్యలో ఎటువంటి గొడవలు లేకుండా ఒక పెద్ద రామమందిరం, ఒక భవ్యమైన రామమందిర నిర్మాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేపడితే, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం పంపితే కాంగ్రెస్ లీడర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం. మన మంచిర్యాల గతంలో కూడా ఎమ్మెల్యే గారు అవమానం పరిచారు. మన ఎమ్మెల్యే అన్నాడు, హనుమాన్ దీక్ష స్వాములు మాలలేసుకొని తెల్లారులెత్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తిరుగుతూ ఉంటారు అని స్వయంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములను గత సంవత్సరం అవమానపరిచింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన వైఖరి. అంటే అడిదిక్కు పోయి ముస్లింల దగ్గర టోపీలు పెట్టుకుంటారు, టోపీలు పెట్టుకొని అటు ముస్లింలకు టోపీలు పెడతారు. ట్రిపుల్ తలాక్, ముస్లిం మహిళలు విడాకులు ఇస్తే వాళ్లకు మెయింటెనెన్స్ కొరకు, పిల్లల కొరకు కనీస మెయింటెనెన్స్ ఇస్తలేరని అప్పట్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షాబాను కేసు అయితే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలే. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒప్పుకోలే. ఇటు ముస్లింలను మోసం చేస్తారు, అటు ముస్లిం మహిళలను మోసం చేస్తారు, టోపీలు పెట్టుకొని వాళ్ళకి టోపీలు పెడతారు, మళ్ళీ ఇటు దిక్కొచ్చి దొంగ నాటకాలు ఆడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన వైఖరి. భారతీయ జనతా పార్టీ శ్రీరామచంద్రుడిని గర్వంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా జై శ్రీరామ్ అంటాం. ఎందుకంటే రాముణ్ణి మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. రాముణ్ణి మేమేదో ఇట్లా వీళ్ళు అనుకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు ఆ విధంగా చూడ. భారతీయ జనతా పార్టీ నిజంగా రామరాజ్యం కోరుకుంటాం. ఇలా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దాని గురించే పనిచేస్తుంది. అన్ని వర్గాలకు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొండలల్లో, గుట్టలల్లో ఉండే గిరిజనులను, బడుగు బలహీన వర్గాలకు అందరి అభివృద్ధి కొరకు ఇలా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక చిన్న
అవినీతి ఆరోపణ లేదు. గత 12 సంవత్సరాలల్లో నిజమైన రామరాజ్యం కొరకు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కనుక శ్రీరామచంద్రుడిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తాం. మీ లెక్క అవసరానికి పోయి ఆడ టోపీలు పెట్టుకొని వాళ్లకు టోపీలు పెట్టుడు, ఇటుది ఖర్చుడు, ఇట్లాంటి దొంగ నాటకాలు ఆడము. ముస్లిం అపీజ్మెంట్ అనేది చేయది భారతీయ జనతా పార్టీ. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలను డెవలప్ చేసుకుంటూ పోయే పార్టీ కనుక ఖచ్చితంగా గర్వంగా జై శ్రీరామ్ అనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. అయితే దేవుణ్ణి అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు, మతతత్వ రాజకీయాలు చేస్తూ అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానాన్ని సాధించుకున్నారు. ఏం తీసుకురాలి, అభివృద్ధి ఏం చేపట్టలేదు. ఈసారి ఇదే చివరి అవకాశం అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మన దేశ సంస్కృతి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. ఈ దేశ సంస్కృతిని కాపాడాలి, ఈ దేశంలో ఉన్న మన ధర్మాన్ని కాపాడాలి, ఈ దేశంలో ఉన్న హిందూ ధర్మాన్ని, హిందుత్వ కొరకు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రోజుకి 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. రేపటికి 47వ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నది. ఈ 46 సంవత్సరాల చరిత్ర మీరు చూస్తే ఎప్పుడు కూడా నేషన్ ఫస్ట్. భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్ అంటే ఇందులో అన్నీ వస్తాయి. ఇందులో ధర్మం వస్తుంది, సంస్కృతి వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. వీటి విషయంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ ఓట్ల కొరకు, ఒక వర్గం ఓట్ల కొరకు, ఒక అపీస్మెంట్ పాలసీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అది భారతీయ జనతా పార్టీ చేయదు. రెండో విషయం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఎంపీ గురించి మాట్లాడుతారు. ఇలా మన మంచిర్యాల నుంచి బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆసిఫాబాద్కు పోయే జాతీయ రహదారి ఎవరు కట్టించారు? కేంద్ర ప్రభుత్వం కట్టించింది. కొత్తగా మన మంచిర్యాల నుంచి మళ్ళీ లక్షట్పేట మీదుగా ఆర్మూర్కి ఒక కొత్త జాతీయ రహదారి అవుతుంది. మంచిర్యాల నుంచి భూపాలపల్లి, వరంగల్, విజయవాడకు, అంటే మంచిర్యాలని 3 దిక్కుల జాతీయ రహదారులతోటి నిర్మాణం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా దేశ ప్రజల భద్రత, అభివృద్ధి లక్ష్యంగా కూడా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ, 1000 కోట్ల నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీతో పాటు పట్టణాల అభివృద్ధికి కూడా 1000 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తూ జాతీయ రహదారులతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను కూడా పరిష్కరించే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లిస్తూ నరేష్, మెగానైట్ టీవీ, మంచిర్యాల.